నమస్కారం. ఈరోజు ప్రముఖ కవి అయినటువంటి జరుక్ శాస్త్రి గురించి తెలుసుకుందాం. పూర్తి పేరు జలసూత్రం రుక్మినాథ శాస్త్రి. కాలం 1914 నుంచి 1968. అంటే ఇతడు మొదటి ప్రపంచ యుద్ధ కాలంలో జన్మించాడు. శ్రీకారం ఏంటంటే అనేక పాటలకు పేరడి ప్రక్రియ ద్వారా ప్రేక్షకులకు కానీ కవితా పండితులకు కానీ వీరందరికీ సుపరిచితులుగా ఉండడం జరిగింది. ఈయన యొక్క రచనలు చూసినట్లయితే ఆశ్వాసాంతం, ఆస్పత్రి కోకిల, పేరడీలు కృష్ణశాస్త్రి, విశ్వనాథ శాస్త్రి, శ్రీశ్రీ మొదలైన కవితలకు పేరడీలు రాశారు. నవ్య కవుల్లో పేరడీ ప్రక్రియ శ్రీకారం చుట్టినటువంటి ప్రముఖ కవి జరుక్ శాస్త్రి. శ్రీ కృష్ణశాస్త్రి, విశ్వనాథ, శ్రీశ్రీ మొదలైన వారి కవితలకు పేరడీలో రచించి నవ్య కవిత్వంలో జరుక్ శాస్త్రి కొత్త దారి తొక్కారు. సాహిత్యపరమైన వెక్కిరింతకు పేరడీ అంటారు. పేరడీ అనే కవిత ప్రక్రియకు ముఖ్య లక్షణాలు ఏంటంటే సాహిత్యపరమైనటువంటి వెక్కిరింత, సున్నితమైన హాస్యం, సుకుమారమైన చమత్కారం అనేటువంటి పేరడీ యొక్క ముఖ్య లక్షణం. సరదా పాట అను పాఠ్యాంశం నుంచి పేరడీ ప్రక్రియకు చెందింది. జరుక్ శాస్త్రి గారి సరదా పాట శ్రీశ్రీ గారి నవకవితకు రచన పేరడీ. సరదా పాట జరుక్ శాస్త్రి గారి సరదా పాటలో శ్రీశ్రీ గారి నవకవితకు రచన పేరడీ. సరదా పాట జరుక్ శాస్త్రి పేరడీలో ఒకటి. జరుక్నాథ్ జంబక్ మీనిక్ శాస్త్రి అంబక్ అను జరుక్ శాస్త్రి శ్రీశ్రీ చేత అనిపించుకున్నారు. ఆధునిక యుగంలో పేరడీ ప్రక్రియకు ప్రవేశపెట్టి ఈయన ఘనత జరుక్ శాస్త్రికే దక్కుతుంది అని ఆరుద్ర ప్రశ్నించారు. ఎన్ని రాసినా ఎన్ని చేసినా జరుక్ శాస్త్రి పెట్టినవి ఆయన రాసిన పేరడీలే. పేరడీకి ఆయన పర్యాపదమయ్యాడు అని వెలుదండ నిత్యానందరావు వారు పేర్కొనడం జరిగింది. తెలుగుపై పేరడీలపై సమగ్రమైన పరిశోధన చేసిన వారు వెలుదండ నిత్యానందరావు. మన శ్రీ ఎడ్యుటెక్ ఛానల్ను మరిన్ని అప్లోడ్స్ కోసం అప్లోడ్ చేస్తూ ఉంటాం. దీన్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి.